హలో సినీ ప్రియులారా, ఫ్యాక్ట్ టేల్స్ స్టూడియో ఛానల్కి మళ్లీ స్వాగతం. ఈరోజు మన వీడియోలో కోలీవుడ్లోని అత్యంత ప్రియమైన నటుడు విశాల్ కృష్ణ గురించి కొన్ని ఉత్సాహకరమైన వార్తలు ఉన్నాయి. ఆయన యొక్క ఇటీవల జరిగిన ఆరోగ్య అప్డేట్ నుండి బ్లాక్ బస్టర్ విజయానికి సంబంధించిన అన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు వీక్షించండి. తమిళ నటుడు విశాల్ కృష్ణ ఇటీవల ఒక సినిమా ఈవెంట్లో అనారోగ్యంగా కనిపించి తన అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఆ సంఘటన గురించి తొలిసారి వివరణ ఇస్తూ విశాల్ కృష్ణ చెప్పారు, నేను పూర్తిగా బాగున్నాను. మీడియా ఈ విషయాన్ని దారి తప్పించింది. నాకు తీవ్రమైన వైరల్ జ్వరం వచ్చింది. డాక్టర్ ఈవెంట్కు వెళ్ళొద్దని చెప్పారు. కానీ ఈవెంట్ చాలా రోజులుగా వాయిదా పడుతూనే ఉంది. నేను దానిని మిస్ చేయలేను. అది నా జీవితంలో చాలా ముఖ్యమైనది. విశాల్ యొక్క తాజా చిత్రం మద గజ రాజా తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. ఆనందంతో విశాల్ అన్నారు, అది చరిత్ర సృష్టించింది. ఇది మెగా బ్లాక్ బస్టర్. 12 సంవత్సరాల తర్వాత పూర్తయిన ఈ సినిమా ఇలా విజయవంతం కావడం ఆశ్చర్యంగా ఉంది. విశాల్కు మరొక అంతర్గత ప్రతిభ ఉంది. నిన్న రాత్రి నా మొదటి మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. నేను వాస్తవంగా పాట పాడాను. ఇది దైవయోజన. ఇలాంటి అవకాశాన్ని ఊహించలేదు. విశాల్ కృష్ణ విజయానికి కొత్త కాదని చెప్పాలి. తమిళ చిత్రసీమలో అతను నమ్మదగిన స్టార్ నటుడిగా వేగంగా ఎదుగుతున్నారు. అభిమన్యుడు తమిళంలో సమాచారం దొంగతనంపై కథాంశం నేపథ్యంలో విశాల్ కృష్ణ అవినీతిపై కోపంతో ఉన్న సైనికుడి పాత్రలో ఒదిగిపోయారు. విలన్ చిత్రంలో మోహన్ లాల్తో కలిసి నటించిన విశాల్ కృష్ణ అతని చురుకైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విశాల్ తన పాత్రలను బలంగా, ఆకర్షణీయంగా చూపిస్తూ అందరి మనసును గెలుచుకుంటున్నారు. శక్తివేల్ పాత్రలో విశాల్ కృష్ణ ఒక చక్కటి వైద్యుడిగా కనిపించి కథ చివర్లో ఆసక్తికరమైన మలుపులు చూపించారు. ఈ పాత్ర ద్వారా మోహన్ లాల్ చిత్రంలో విశాల్ తన ప్రతిభను మరోసారి నిరూపించారు. విశాల్ కెరీర్, ఆరోగ్య వివరాలు మరియు అతని బ్లాక్ బస్టర్ విజయంపై మీ ఆలోచనలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా అప్డేట్స్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.